ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానం పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. నిత్య జీవము అనగా తండ్రి అయిన దేవుని మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిల్చున్నాడు. ఈరోజు నిత్య జీవం అనే గొప్ప వరము, బహుమానము దేవుడు తన్ను నమ్మిన వారందరికీ, తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ, ఆయనకు విధేయత చూపు వారందరికీ అనుగ్రహించే గొప్ప వరం. అందుకే మనము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనిస్తే, పాపం వలన వచ్చే జీతము మరణము, కానీ యేసుక్రీస్తు యొక్క కృపావరము నిత్య జీవము. నిజమే, ఈరోజు మనకు నిత్య జీవం అనే గొప్ప బహుమానము దేవుడు సిద్ధపరిచాడు. దాన్ని పొందుకుంటకు మనము సిద్ధపడాలి, వేగిరపడాలి. మనము ప్రతిరోజు కూడా నిత్య జీవ అనుభవము భూలోకంలో ఉండగానే పొందుటకు సిద్ధపడాలి. మన జీవితాలు మనము ప్రిపేర్ చేసుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన మాట విని ఆయన పంపిన వాని యందు అనగా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచు ప్రతి వాడికి కూడా నిత్య జీవం దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో వ్యర్థమైన తుచ్చమైన లోకాశలకు, లోకంలో ఉన్న వ్యర్థమైన శరీరాశ, నేత్రాశ, జీవపుటంబములకు, అసూయ, క్రోధము, కోపము, కామాతృత, ధనాపేక్ష, లోభము అనే వాటి వెనుక పరిగెడుతూ ఆ నిత్య జీవంపై గురి లేకుండా జీవిస్తున్న దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్య జీవం ఇచ్చుటకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మన గురి, మన యొక్క మనసు, మన యొక్క హృదయము, మన యొక్క ఆశ, మన యొక్క ఆకలి దేవుడు అనుగ్రహించిన నిత్య జీవంపై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ గొప్ప నిత్య జీవం మనం పొందుటకు మనము సిద్ధపడదాం. రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రేమ పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో వందనాలయ్యా. ప్రభువా, అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు నమ్ముట నిత్య జీవమయ్యా. అయ్యా, మిమ్మల్ని ఎరుగుటకు తండ్రి, అనుభవపూర్వకంగా మిమ్మల్ని తెలుసుకుంటకు, మీ ప్రేమను తెలుసుకుంటకయ్యా, మిమ్మల్ని సిద్ధపరచు, మీ మాట వినుటకు, మీకు లోపొట్టకు, మీ అందు విశ్వాసం ఉంచుటకు తండ్రి కృప మాకు దయచేయమని వేడుకొంచడం. అనగా ప్రతిరోజు ప్రభా నీ వాక్యం పట్ల శ్రద్ధ, ప్రార్థన పట్ల ఆసక్తి, ఆయన సహవాసం పట్ల ఆకలి, ఆశ మాకు పుట్టించమని దినదినం ప్రభా నిత్య జీవం కొరకు తండ్రి కనిపెట్టి, అయ్యా నిత్య జీవంకు చేరు వరకు తండ్రి నమ్మకంగా జీవించుటకు నీ కృప మాకు అనుగ్రహించమని, దినమంతటి కావాల్సిన కృప, కాపుదల, భద్రత, ప్రార్థనలు ఏకీమించిన వారందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.